హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఐడియాస్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. వేస్ట్గా పడేసి అట్టపెట్టెలతో మనము ఈరోజు మంచి ఒక 4 రకాల ఐడియాస్ అయితే చూద్దాము. ఇంట్లో హోమ్ డెకర్ చేసుకుంటాం కదండి, ఈ విధంగా నేను 4 ఐడియాస్ అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే, ఎక్కడ ల్యాక్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. అంతకన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా మనమైతే ఒక అట్టపెట్టిన అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను. అండ్ అట్టపెట్టికి 4 సైడ్స్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఇంకా ఒక అట్టపెట్టిన అయితే తీసుకున్నాను. దీనిలో అయితే మనకి 2 లేయర్స్ అయితే ఉంటాయండి. సో ఒక లేయర్ అయితే మనకి కావాలన్నమాట. ఇప్పుడు నేను ఒక లేయర్ తీసేసుకుంటున్నాను. ఈ లేయర్ని ఇప్పుడు ఈ విధంగా ఒక లేయర్ వరకు తీసుకొని పలచగా ఉండేది మనం కావాలండి, అండ్ మందంగా ఉండేది పడేసేయచ్చు, అవసరం లేదనమాట. అండ్ పైన ఒక లేయర్ తీసుకున్నాను కదా, ఆ లేయర్ని ఇలాగా ఒక స్కేల్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా నేను 2 లేయర్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ 1 సెంటీమీటర్ ఉన్న డిస్టెన్స్లో మనం ఇలాగా 2 సెంటీమీటర్స్ ఉన్న డిస్టెన్స్ని ఇలా 2 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. అండ్ 1 సెంటీమీటర్ తీసుకున్నాం కదండి, ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకొని ఈ విధంగా మనము స్ట్రిప్స్ అయితే తయారు చేసుకోవాలి. అండ్ దీనికి మనము గమ్ పెట్టి అతికించేసుకోవాలండి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనము దాన్ని మడత పెట్టేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ వరకు డిస్టెన్స్ వదిలేసి మిగతాదంతా మనము మళ్ళీ గమ్ పెట్టి అతికించేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా నేను గమ్ పెట్టేసుకున్నాను, ఇప్పుడు అంటించేసుకుంటున్నాను. అండ్ 5 సెంటీమీటర్స్ వరకు అయితే మనకి డిస్టెన్స్ అయితే మనం గమ్ము పెట్టుకోకుండా వదిలేసేయాలన్నమాట. అండ్ చూసారు కదండి, ఈ విధంగా మనకి స్ట్రిప్స్ అనేవి తయారైపోతాయి. ఇది పక్కన పెట్టేసుకొని ఆ అట్టపెట్టిని మళ్ళీ తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఒక 3 to 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కట్ చేసేసుకోవాలండి. ఇలాగా కట్ చేసేసుకొని ఇలాగా హాఫ్కి మడత పెట్టుకొని ఇటువైపు సగం మడత పెట్టేసుకుంటే ఇలా వస్తుందండి. అండ్ ఇప్పుడు సెంటర్లో అయితే మనం కట్ చేసుకొని ఈ ఎడ్జెస్లో మనం ఈ 2 కలుపుకొని ఇలాగా ఈ విధంగా ఒక లీఫ్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. అండ్ లీఫ్ వచ్చే విధంగా రావాలి అంటే కింద మనము ఇంకా ఎడ్జెస్లో ఇలా కట్ చేసుకుంటే చాలండి, చాలా అందంగా అయితే మనకి లీఫ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగానే నేను కట్ చేసుకున్న అన్ని స్ట్రిప్స్ అయితే తయారు చేసేసుకుంటాను అట్టపెట్టెలు. అండ్ ఇలాంటివి మనకి 14 కావాలన్నమాట. అండ్ 14 లీవ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను నేను. అండ్ మీకు ఒకసారి చూపిస్తున్నానండి, చూసారు కదా, ఈ విధంగా నేను తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి స్ట్రిప్స్కి అయితే మనము స్టార్టింగ్ ఒకటే తీసుకోవాలండి. సో అందుకని ఒక లీఫ్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను. ఇందాక మనం 2 లీవ్స్ తయారు చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక లీవ్ అయితే పెట్టుకోవాలి. దీనికి పైనుంచి ఇట్లాగా ఒక పిన్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి, కదలకుండా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా మనము స్ట్రిప్ అయితే తయారు చేసుకున్నాం కదండి, ఆ స్ట్రిప్కి మనము ఈ లీవ్స్ అన్నీ ఇలాగా ఒకదానితో ఒకటి ఇలాగా పిన్ వేసుకుంటూ ఈ విధంగా మనము పెట్టేసుకుంటే మీషోలో మనకి ఇప్పుడు హోమ్ డెకర్, వాల్ డెకర్ ఐటమ్స్ వస్తున్నాయి కదండి, అలాంటి హోమ్ డెకర్ అయితే మనకి ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఎక్కువ మనీ పెట్టి వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఇలాంటివే మనము లీవ్స్ ఒక 3 to 4 చేసుకుంటే వాల్కి అయితే చాలా అందం అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఒకటైతే చేసి చూపిస్తున్నాను, చూసారు కదండి, ఆఫ్టర్ నేను చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో. అండ్ బయట నుంచి కొనుక్కున్న విధంగానే ఉందన్నమాట. అండ్ ఎక్కువ మనీ పెట్టి వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఇంట్లోనే కార్డ్బోర్డ్స్తో సహాయంతో ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బ్యూటిఫుల్గా వాల్ అయితే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నేను లాస్ట్లో అయితే నేను వాల్కి అయితే పెట్టి చూపిస్తాను, చాలా అందంగా అయితే వచ్చిందనమాట. అండ్ టిప్ నెంబర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఈ లీఫ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే పెద్దదైతే తీసుకుంటున్నానండి. ఈ కార్డ్బోర్డ్ అయితే 4 సైడ్స్ కట్ చేసేసుకొని ఎడ్జెస్లో అయితే అడుగున మనకి కొంచెం మందంగా ఉండడానికైతే నేను ఈ కార్డ్బోర్డ్స్ మిగిలినవన్నీ అట్టపెట్టితో ఒక ప్లాస్టర్ అయితే వేసేసుకొని అంటించేసుకున్నాను గమ్ముతో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బోర్డర్స్ అయితే కొంచెం నీట్గా ఉండడం కోసం నేను వైట్ ప్లాస్టర్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఈ విధంగా మనకి ఎడ్జెస్ కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా వాటర్లో అయితే నేను కొద్దిగా ఫెవికల్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా కొద్దిగా నేను ఈ విధంగా పేపర్స్ అయితే అంటించుకోవడానికి ఈ ఫెవికల్ అయితే రెడీ చేసుకున్నానండి. అండ్ ఏంటంటే ఈ పేపర్స్ ఓన్లీ మనకి సపోర్ట్ కోసం అంతేమాట. ఇలాగైతే నేను పేపర్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్డ్బోర్డ్స్ కనిపించకుండా మనకి ఇలాగ న్యూస్ పేపర్ అంటే కొంచెం మనకి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసరికి ఎడ్జెస్లో ఇలాగ మనకి పిన్నుల మిషన్ ఉంటుంది కదండి, పిన్నుల మిషన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ ఎడ్జెస్లో అయితే కొంచెం ప్లాస్టర్ అయితే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి కదలకుండా ఉండాలి కాబట్టి.
అండ్ ఈ విధంగా నేను 4 సైడ్స్ ఈ విధంగా కార్డ్బోర్డ్ సహాయంతో ఈ విధంగా చేసేసుకుంటున్నాను, అంటించేసుకున్నాను. ప్లాస్టర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి. చూసారు కదండి ఎంత అందంగా రెడీ అయిపోయిందో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది. అండ్ ఇక్కడ ఎడ్జెస్ వచ్చేసరికి కొద్దిగా ఒక 2-3 ఇంచెస్ అయితే నేను ఈ విధంగా వైట్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ మనకి చూడడానికి అందంగా కనిపించడం కోసం నేను ఈ విధంగా వైట్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ వైట్ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం మనకి పేర్లు అనేవి కనిపించవు, కొంచెం నీట్గా ఉంటుందని నేనైతే వైట్ వేసేసుకున్నాను. అది కొంచెం ఆరిన తర్వాత సెకండ్ కూడా వేసుకున్నానండి, ఇంకోసారి కూడా వేసుకున్నాను కొంచెం నీట్గా ఉండడం కోసం. ఇంట్లో అయితే మనకి వేస్ట్గా క్లాత్స్ అయితే ఉంటాయి కదండి, ఆ క్లాత్స్ని ఇలాగా నేను రీయూజ్ చేస్తున్నానండి. ఎక్కువ కాస్ట్ పెట్టి బయట అయితే కొనవసరం లేదు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనము ఈజీగా మనం చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అంటించేసుకుంటే చాలా అస్సలు మనకి ఊడదనమాట. మనం ఇలాగా స్టాప్లర్ వేసేసానండి. మొత్తానికి స్టాప్లర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి అస్సలు చెరగదండి. అండ్ ఇంకా ఈ బోర్డర్స్లో అటు బోర్డర్స్ ఇటు బోర్డర్స్ నేను ఏం చేశానంటే వైట్ అయితే వేసుకున్నాను కదా, అక్కడైతే కొంచెం ఫ్లవర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము తీసుకున్న క్లాత్ కూడా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ కాంబినేషన్లో నేను ఒక గోల్డ్ కలర్తో మనము ఇక్కడ ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ మధ్యలో మనము మళ్ళీ లీవ్స్ అయితే వచ్చినాయండి. ఇలాగా గ్రీన్ కలర్లో లీవ్స్ అయితే వేసుకున్న చాలా అందంగా అయితే ఉందండి. చాలా బాగుంది చూడడానికి కూడా. కబోర్డ్స్లో కూడా నీట్గా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. అసలు బయట కొన్న విధంగానే ఉన్నాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ విధంగా నేను మధ్యలో డాట్స్ అయితే పింక్ కలర్ పెట్టేసుకున్నాను. ఫైనల్గా మన లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు, దుప్పట్లు పెట్టుకోవచ్చు, ఏదైనా మనకి బట్టల స్టోరేజ్ బాక్సెస్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నెంబర్ 3 చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కొత్తగా హౌసెస్ అయితే తీసుకుంటూ ఉంటారు, రెంట్స్ హౌసెస్కి వెళ్తూ ఉంటారు. లేదు అంటే ఏ హౌస్కి వెళ్ళినా సరే వెల్కమ్ బోర్డ్ అయితే ఇప్పుడు కామన్గా అయితే కనపడుతుంది కదండి. ఎక్కువ కాస్ట్ పెట్టి బయట వెల్కమ్ బోర్డ్స్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయండి. అవి కొనే బదులు ఇంట్లోనే పడేసే అట్టపెట్టెలతో మనం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అట్టపెట్టెని అయితే తీసుకున్నాను కదా, దాని తర్వాత మనము అదే అట్టపెట్టి ఇంకొక అట్టపెట్టె అయితే ఉంది కదండి పైన లేయరు, ఆ పైన లేయర్తో నేను చిన్న కట్ పీసెస్ లాగా తయారు చేసేసుకుంటున్నాను. అవి తయారు చేసుకున్న దానిని మనము ఇలాగా ఇటుకల రూపంలో, అంటే మనకి అట్టపెట్టికి ఇటుకలు కనిపించే విధంగా నేను ఇలాగా బ్రిక్స్ లాగా పెట్టేసుకుంటున్నాను. ఇలాగా అన్నీ నేనైతే కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకొని ఈ విధంగా గమ్ పెట్టి అతికించేసుకుంటున్నాను మొత్తం లేయర్ అంతటికి. చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ వెల్కమ్ బోర్డ్ అనేది. ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదండి ఈ వీడియోలో. ఈ విధంగా నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అన్ని బ్రిక్స్ని అయితే పెట్టేసుకున్నానండి ఆల్మోస్ట్. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా లాస్ట్ లేయర్ అయితే పెట్టేసుకుని ఈ విధంగా అయితే మనకి లుక్ అయితే ఇట్లా ఉంది. అండ్ తర్వాత ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని నేనైతే ఇక్కడ చూసారు కదండి ఇలాగా వెల్కమ్ అనేది రాసుకుంటున్నాను. ఇదైతే మనము 2 లేయర్స్ అయితే రాసుకుంటే నీట్గా కనపడుతుందండి. ఇప్పుడు ఇది ఇంకో 2 లేయర్స్ లాగా అంటే డబల్ లేయర్ లాగా నేను తీసుకుంటున్నాను అనమాట, కొంచెం మంచిగా కనిపించడానికి. అండ్ చూసారు కదా ఇలాగా కట్ చేసేసుకుందాం మనము. ఈ విధంగా చేసుకునే దాన్ని ఏంటంటే ఫస్ట్ మనము ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. రిమైనింగ్ మనము చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగే మనము కట్ చేయడానికి మనం డిసైడ్ అవుతే మటుకి చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకనే మనకి రిమైనింగ్ బార్డర్స్ అన్నీ కట్ చేసేసుకున్నాక చాలా నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు వెల్కమ్ బోర్డ్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మొత్తం వెల్కమ్ బోర్డ్ అయితే ఈ విధంగా స్ట్రిప్స్ అయితే తయారు చేసుకున్నానండి వెల్కమ్. నెక్స్ట్ దీనికి రెడ్ కలర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను. మొత్తం ఇంకా రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. రెడ్ ఏంటంటే కొంచెం అట్రాక్టింగ్గా కనపడుతుంది కదా, సో అందుకని నేను రెడ్ అయితే తీసుకున్నానండి. చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి రెడ్ అయితే వేసేసుకున్నాం కదండి. వేసుకున్నాక ఇందులో మనము హైలైటింగ్గా మనం ఏంటంటే రెడ్ కలర్ తీసుకోవడం వల్ల, వైట్ అయితే తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. రెడ్ కలర్లో వైట్ కలర్ అనేది చాలా అట్రాక్టింగ్గా కనపడుతుంది కదా, సో అందుకని హైలైట్ చేశానండి ఈ విధంగా. అండ్ చూసారు కదండి చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి డబుల్ గమ్ టేప్ని అయితే అంటించేసుకుంటున్నాను. అటొకటి ఇటొకటి పెట్టేసుకుంటే చాలండి, చాలా స్టిక్కీగా ఉంటుంది, అస్సలు పడిపోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రిక్స్కి మనకి బ్రిక్స్ అని తెలియాలి కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగా మొత్తం అంతా ఈ కార్డ్బోర్డ్ అంతా నేను ఈ విధంగా తీసేసుకొని వేసేసుకుంటున్నానండి.
అండ్ చూసారు కదా ఆఫ్టర్ ఇంకా చాలా బాగుంది. అండ్ కొంచెం ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇలాగా కొంచెం చిన్న చిన్న బోర్డ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బోర్డ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా లుక్ వచ్చేస్తుందండి. దీనికైతే రెడ్ తీసుకున్నాను, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా నేను వైట్ అయితే లోపల పెట్టేస్తున్నాను. అండ్ ఇలాగా బోర్డ్స్ లోపల ఈ చిన్న వైట్ యాడ్ చేసామంటే చాలా అందంగా కనపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా మనం రూట్స్తో సహా మనం ఇలాగా ఒక ట్రీని అయితే చేసుకుంటున్నాము. అంటే మనకి లీవ్స్ లేవు కానీ చెట్టు కొమ్మలు అయితే మనం ఈ విధంగా చేసేసుకున్నాను. బ్రౌన్ కలర్ అయితే అంటించేసుకొని డబుల్ గమ్ టేప్ అయితే అంటించేసుకుంటున్నాను. చాలా ఈజీగా మనము సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక చిన్న అట్టపెట్టు ఉంటే చాలు. అండ్ చూసారు కదండి ఈ డబుల్ గమ్ టేప్తో నేను ఈ విధంగా అంటించేసుకున్నాక లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇంకా లుక్ మనం కొంచెం హైలైట్ చేయడానికి దీనికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇలా డబుల్ గమ్ టేప్ అంటుకుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఆ కలరే ఇక్కడ యాడ్ చేశానండి. అండ్ ఇంకా బోర్డ్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ చూసారు కదండి చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా 2 బోర్డ్స్ అయితే మనం ఈ విధంగా దగ్గరగా అంటించేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా నేను లీవ్స్ని ఇలా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా రౌండ్గా మనకి లీవ్స్ చిన్నవి ఎలా ఉంటాయి అలాగైతే నేను కట్ చేసుకున్నాను. దీనికైతే గ్రీన్ కలర్ ఇస్తున్నానండి, అంటే ప్యూర్ గ్రీన్ కలరు. ఇదే లుక్ బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలాగా అన్నిటికైతే నేను కింద మరకలు పడకుండా ఈ విధంగా ఒక అట్ట పెట్టి తీసుకొని ఈ విధంగా కలర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ అయితే నేను గమ్ పెట్టి అతికించేసుకుంటున్నానండి. ఈ విధంగా గమ్ పెట్టేసిన తర్వాత మనమైతే లీవ్స్ అయితే అంటించేసుకోవచ్చు. చాలా అందంగా అయితే ఉంటుంది. మనం వితిన్ 1 అవర్లో అయితే మనం వెల్కమ్ బోర్డ్ అయితే తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడక్కర్లేదండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆఫ్టర్ మనము లీవ్స్ అన్నీ అంటించేసుకున్నాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత లుక్ వచ్చేసిందో. ఇలాగా ఈ విధంగా నేను మొత్తం వెల్కమ్ బోర్డ్ని అయితే తయారు చేసేసుకున్నానండి. ఇప్పుడు మనము ఇలాగా మధ్యలో పెట్టుకున్న వైట్ కలర్ అయితే ఉంది కదండి బోర్డ్స్కి మధ్యలో, ఈ విధంగా అయితే పెట్టేసుకొని నేనైతే రెడీ చేసేసుకున్నా. వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా ఒక తాడ్ని అయితే తీసేసుకొని టూ సైడ్స్ మనం ఇలా తిప్పేసుకుంటే చాలండి, స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా గమ్ పెట్టేసి అతికించేసుకుంటున్నాను. ఇది కొంచెం చెరగకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ ప్లాస్టర్ అయితే అంటించేసుకుంటున్నాను. ప్లాస్టర్ అంటించడం వల్ల ఏంటి అంటే మనకి ఈ గమ్ పెట్టింది అనేది మనకి సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో అందుకని ఇలాగా గమ్ అయితే తీసుకున్నాను నేను. ఈ గమ్ము వల్ల ఏంటి అంటే ప్లాస్టర్ అనేది గట్టిగా ఉంటుంది, గమ్ అనేది చెరగదు. ఈ బార్డర్స్లో కూడా నేను వేసుకున్నాను అనమాట. అండ్ ఇలాంటి హ్యాంగర్స్ అయితే ఉంటాయి కదండి, హ్యాంగర్స్కి అయితే ఇలా తగిలించేసుకుంటే వెల్కమ్ బోర్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చూసారు కదండి ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాల్ డెకర్ ఐటము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక షీట్ అయితే మనకు ఉంది కదండి, ఆ షీట్ని అయితే తీసుకున్నాను. ఆ షీట్ మీద నేను ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే బుద్ధుడిని అయితే వేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఇలాగా బుద్ధుడిని అయితే వేస్తున్నాను. ఇంకా ఇయర్స్ దగ్గర ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇంకా హెయిర్కి ఇలాగా నేను రౌండ్స్ అయితే ఇచ్చేస్తున్నానండి. చూసారు కదా నాకు నచ్చిన విధంగా నేను ఈ విధంగా నేను బుద్ధుడిని అయితే వేసేసుకున్నాను. చాలా అందంగా అయితే ఉందండి. అండ్ ఇంకా హెయిర్ దగ్గర కొంచెం డార్క్నెస్గా ఉండాలి కదా, సో అందుకని అక్కడ డార్క్ చేసేసి ఇంకా నోస్ అండ్ ఐస్ అండ్ లిప్స్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఈ ప్లేస్లో మీరు వినాయకుడిని తీసుకోవచ్చు, లేదు అంటే ఎలిఫెంట్స్ని తీసుకోవచ్చు. చాలా ఈజీగా మనము ఎలిఫెంట్స్ని అయితే తీసుకొని నీట్గా అయితే వేసేసుకోవచ్చు అండి. చాలా బాగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా మధ్యలో అయితే నేను మూన్ అయితే వేసుకున్నానండి. మూన్లో నుంచి ఇలాగా మనకి ట్రీ వస్తున్నట్టుగా వేసాను అనమాట. చాలా అందంగా వచ్చిందండి. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది. ఇలాగా కలరింగ్ అయితే నాకు నచ్చిన విధంగా ఇచ్చేస్తున్నాను. అండ్ చూసారు కదండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఈ కొమ్మలకైతే నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను, కొంచెం డిఫరెన్స్ కనిపించడం కోసం. ఈ ప్లేస్లో మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా వైట్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను మూన్కి. అండ్ కొద్దిగా ఇలాగ వైట్ కలర్ వేయడం వల్ల కొంచెం మూన్ అనేది చాలా డార్క్ కనబడుతుంది కదా, సో అందుకని ఇలా వేసేసుకున్నాను. అండ్ బుద్ధుడికి వచ్చేసరికి ఈ కలర్ వేసుకోవడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదండి, సో అందుకని ఈ విధంగా నేను ఇలాగ బ్రౌన్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. చాలా ప్లెజెంట్గా ఉందండి, చాలా బాగా అనిపించింది. అండ్ హెయిర్కి వచ్చేసరికి బ్లూ కలర్ నా దగ్గర మెరుపులు బ్లూ కలర్ది అయితే ఉంది, సో హెయిర్కి అయితే ఈ కలర్ ఇచ్చేస్తున్నాను కొంచెం డిఫరెన్స్ కనిపించడం కోసం.
నెక్స్ట్ ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని అందులో వైట్ అండ్ పింక్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి, లైట్ పింక్ కలరు. అండ్ ఇంకా ఫ్లవర్స్ చూసారు కదండి, చాలా నీట్గా అయితే వచ్చింది. అండ్ ఈ ఫ్లవర్స్ ఏ కలర్ అయినా కలుపుకోండి. అండ్ వైట్ కలపడం వల్ల ఏంటి అంటే మంచి కలర్ అయితే వస్తుందండి దాని నుంచి. అండ్ ఫ్లవర్స్ అనేవి చాలా మెరిసినట్టుగా ఉంటాయి అన్నమాట. చూడ్డానికి కూడా చాలా లుక్ బాగుంటుందన్నమాట. సింగిల్ కలర్ వేయకుండా మనం ఈ విధంగా ఏంటి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వైట్ కలపడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇన్ కేస్ ఏ కలర్లో ఫ్లవర్స్ వేయాలనుకున్నా వైట్ కలిపి వేయండి, చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా మధ్యలో వచ్చేసరికి నేను ఇలాగా కలర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను, గోల్డ్ కలరు. అండ్ ఇంకా బుద్ధుడికి ఇంకా ఫేస్ అనేది కొంచెం గ్లో కనిపించడానికి బార్డర్స్లో అయితే నేను ఈ కలర్ ఇచ్చేసుకున్నానండి. అండ్ చూసారు కదండి, ఆఫ్టర్ చాలా బాగుందండి. నెక్ దగ్గర, ఫేస్ దగ్గర చూసారు కదా. అండ్ ఐస్కి ఇలాగా, లిప్స్కి నేను ఇలాగా కలర్ అయితే ఇచ్చుకున్నాను నాకు నచ్చిన విధంగా. అండ్ ఇంకా కొద్దిగా లుక్ అయితే తగ్గింది అనిపించిందండి. సో అందుకని ఇక్కడ బోర్డ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ పిచ్చుకలు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ వచ్చేసరికి. మీరు ఈవెన్ మీరు ప్యారెట్స్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చండి. నాకు నచ్చిన విధంగా ఒక 4 బర్డ్స్ అయితే తీసుకున్నాను. నేను చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నేను ఎక్కువ కష్టపడలేదండి, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఇవి చేయడానికి. అండ్ కార్డ్బోర్డ్స్ అనేవి ఊరికే పడేయకుండా ఎక్కువ కాస్ట్ పెట్టి మనం కొంటూ ఉంటాం కదా, ఏ ఐటమ్స్ అయినా సరే. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా. ఇలా బోర్డ్స్కి అయితే నేను స్టాప్లర్స్ అయితే వేసేసుకున్నానండి, కదలకుండా ఉంటాయి కదా స్ట్రిప్స్ అయితే. చాలా బాగుందనమాట. అండ్ ఆఫ్టర్ పెయింటింగ్ చూసారు కదండి, చాలా బాగా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలాగా హ్యాంగ్లర్ తగిలించేసుకొని ఇలాగ నేను ఈ బ్యూటిఫుల్ పెయింట్ అయితే వేసుకున్నాను. అండ్ కార్డ్బోర్డ్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి, చూసారు కదా. అండ్ ఒక ఫ్రేమ్ని పెట్టుకున్నట్టుగానే ఉందన్నమాట. ఈ విధంగానే మనం ఒక పెద్ద కార్డ్బోర్డ్లో చేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను చిన్న కార్డ్బోర్డ్లో చేసి చూపించాను. అండ్ పెద్ద కార్డ్బోర్డ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇది చూసారు కదా, వెల్కమ్ బోర్డ్ కూడా చాలా అందంగా వచ్చిందనమాట. అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.